శుక్లపక్ష చతుర్దశి త్రయోదశి రోజు జన్మించిన వాళ్ళు. శుక్లపక్ష చతుర్దశి త్రయోదశి అంటే అమావాస్య తర్వాత 13వ రోజు, 4వ రోజు. చతుర్థి 4వ రోజు, అమావాస్య తర్వాత 4వ రోజు, 13వ రోజు జన్మించిన వాళ్ళకు కుటుంబ జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. ఆదాయం పూర్తిగా రానే రాదు, వచ్చినా నిలవదు. కంటి సమస్యలు, ముఖమునకు చెందిన సమస్యలు ఉంటాయి. ముఖమునకు చెందిన సమస్యలు అంటే ఏదైనా గాయం అవ్వడమా, లేదా ఒక మచ్చ ఉండడమా, లేదా ఏదైనా ఒక గుల్ల ఉండడమా, ఏదో ఒకటి గుర్తుంటుంది మొహం పైన. అదేవిధంగా కంటికి సంబంధించిన సమస్యలు అంటే మీకు నిద్ర కూడా సరిగ్గా రాకపోతే కంటికి కూడా సంబంధించిన సమస్యగా చెప్పవచ్చు. కాబట్టి కళ్ళలో నీళ్ళు గారడము, చిన్న వయసులో కంటి అద్దాలు వాడడము, సైట్ ప్రాబ్లం రావడము లాంటివి కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ దోషానికి ఆదాయం వచ్చి బాగా నిలబడడానికి, మీకు బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేయాల్సినది కృష్ణపక్ష చతుర్థి రోజు, అదేవిధంగా కృష్ణపక్ష త్రయోదశి రోజు. ఏదైతే శుక్లపక్షంలో మీరు పుట్టారో చతుర్థి త్రయోదశి రోజు, ఇంకొక పక్షంలో చతుర్థి త్రయోదశి రోజు విఘ్నేశ్వర ఆలయంలో అన్నదానం చేస్తే ఈ దోషం పోతూ ఉంటుంది. తరచూ చేసుకుంటూ ఉంటే అది చేసి చూస్తే తెలుస్తుంది.